పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ కాన్వాయ్ వాహన శ్రేణి పోలీసుల ఎస్కార్ట్తో పాటు తన నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలను మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. సో అల్లు అర్జున్ నివాసానికి అల్లు అర్జున్ వాహన శ్రేణి చేరుకుంది. పోలీసు ఎస్కాట్ వాహనం అల్లు అర్జున్ ఉన్నటువంటి వాహనం ఇంట్లోకి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. మొత్తానికి చిక్కడపల్లి పిఎస్ నుంచి డైరెక్ట్గా ఆయన తన నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి అల్లు అర్జున్ అండ్ అలాగే అల్లు అరవింద్ చేరుకున్నారు. సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా వేగంగా కాన్వాయ్ని పోలీసులు ఎస్కాట్ ఇచ్చిన క్రమంలో ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే చాలా వేగంగా అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. ఈ రోజుకి విచారణ అయితే ముగిసిందనే భావించాలి. ఈ క్రమంలో కానీ విచారణ మరొకసారి పిలిచేటువంటి అవకాశం ఉంది విచారణకి. ఈ క్రమంలో అల్లు అర్జున్ కూడా సహకరిస్తానన్న విషయాన్ని కూడా పోలీసులకు తెలిపినటువంటి విషయం మనకు తెలుస్తోంది. అల్లు అర్జున్ అందరికీ అభివాదం చేసుకుంటూ మీడియాకి ధన్యవాదాలు తెలుపుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు ఇప్పుడే. సో 3.5 గంటల పాటు అల్లు అర్జున్ను పోలీసులు ప్రశ్నించిన క్రమంలో అల్లు అర్జున్ ఏ రకంగా సమాచారం ఇచ్చారు, కొన్ని ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం దాటవేసినట్లుగా తెలుస్తోంది. నిమ్మకున్నట్లుగా, అంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కొన్ని ప్రశ్నలని ఆయన మౌనమే సమాధానం అన్నట్లుగా బిహేవ్ చేశారన్న విషయాన్ని కూడా మనకి బయటికి సమాచారం అందుతోంది. ఈ విషయంలో పోలీసులు తమకు కావాల్సినటువంటి స్టేట్మెంట్, అంటే జరిగినటువంటి విచారణ అంతటినీ కూడా రికార్డ్ చేశారు. దీన్ని అంతటినీ కూడా రేపు కోర్టులో విచారణ సందర్భంగా, కోర్టులో విచారణ జరిగే సమయంలో కోర్టులో పోలీసులు దీన్ని సబ్మిట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అండ్ వీళ్ళ తీరు వల్లే, ముఖ్యంగా A12 A15 వాళ్ళ యొక్క తీరు వల్లే, ఈ 4 పర్సన్స్ యొక్క తీరు వల్లే, ఆ రోజు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం వల్లే రేవతి మరణం కానీ, శ్రీతేజ్ ఈరోజు ఐసీయూలో చికిత్స పొందుతున్నటువంటి మరణం అంచుల వరకు వెళ్ళినటువంటి పరిస్థితి కానీ నెలకొంది అనేటువంటి విషయాన్ని అయితే పోలీసులు సుస్పష్టంగా తెలుపుతున్నారు. నిందితులుగా వీరిని చేర్చి వాళ్ళకి దాని కారణాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళని గట్టిగానే విచారిస్తున్నారు. మొదటగా ఆంటోనీని అరెస్ట్ చేశారు. ఆంటోనీని ప్రధానంగా తొక్కిసలాటకి కారణంగా భావించి, ఆ తొక్కిసలాట కారణంగా భావించినటువంటి ఆంటోనీని కూడా నిన్ననే అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగుతోంది. కానీ ఈరోజు ఆయన్ని సీన్ రీకన్స్ట్రక్షన్కి సంధ్యా థియేటర్కి తీసుకొస్తారని తెలిసినప్పటికీ అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది అనేది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ సంధ్యా థియేటర్ వద్ద అయితే ఇన్సైడ్ సంధ్యా థియేటర్ ఇట్ ఈస్ వెరీ కామ్, చాలా కామ్గా ఉంది, నార్మల్గా సిచ్యువేషన్ ఉంది అనే విషయాన్ని మా ప్రతినిధి వెంకట్ తెలియజేశారు. అయితే అవుట్ సైడ్ ద థియేటర్ మాత్రం పోలీసులు భారీగా మోహరించారు. అల్లు అర్జున్ విచారణ ముగిసిన అనంతరం అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. సంధ్యా థియేటర్ వద్ద అభిమానులు ఎక్కువగా గుమికూడేటువంటి అవకాశం ఉంటుంది అన్న ముందస్తు సమాచారంతో పోలీసులు అలాగే సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా అక్కడ భారీగా చేరుకున్నారు. ఎక్కడ కూడా క్రౌడ్ ఒక చోటే ఉండే పరిస్థితి లేకుండా పోలీసులు అక్కడ అంతా కూడా క్లియర్గా ఉండే విధంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అల్లు అర్జున్ అయితే ఇంటికి చేరుకున్నారు. పోలీసు విచారణకు అల్లు అర్జున్ మరొకసారి పిలిచినా కూడా సహకరిస్తానన్న విషయాన్ని అయితే పోలీసులకు తెలిపారు. రెండోసారి నోటీసులు చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్కి ఇవ్వనున్నారు. ఈరోజు 3.5 గంటల పాటు జరిగింది. మరొకసారి నోటీసులు అల్లు అర్జున్కు ఇస్తే కనుక మరొకసారి అల్లు అర్జున్ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. హాజరు కానున్న పక్షంలో ఆ రోజు ఎన్ని గంటలు విచారిస్తారు అనేది కూడా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. అయితే అల్లు అర్జున్ లీగల్ టీం కూడా అల్లు అర్జున్తో పాటు ఉంది. అండ్ ఈ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ లీగల్ టీం కూడా చాలా యాక్టివ్గా స్పందిస్తోంది. మరో ప్రక్కన అల్లు అర్జున్ విచారణకు వెళ్ళిన వెంటనే అక్కడ సంధ్యా థియేటర్ వద్ద కూడా అల్లు అర్జున్ టీం అక్కడ జరిగే యాజమాన్యంతో కూడా భేటీ అయ్యి జరగబోతున్నటువంటి పరిస్థితులన్నిటి గురించి కూడా ఆరా తీసి విషయాలు కనుక్కుని కొన్ని వివరించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అనే దృశ్యాలను మనం ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఈ క్రమంలో 3.5 గంటల పాటు అల్లు అర్జున్ విచారణలో పోలీసులు ఎటువంటి ప్రశ్నలు అడిగారు, ముఖ్యంగా 18 అనుకున్నప్పటికీ 20 ప్రశ్నలు ఏంటి, వీడియోలు చూపించి అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి, అడిగిన దానికి అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్పారు, పోలీసులు ఆయన వద్దకే రాలేదు అన్న విషయాన్ని అయితే ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పిన క్రమంలో విజువల్స్లో అల్లు అర్జున్ని దగ్గరుండి పోలీసులు బాల్కనీకి వెళ్ళడం, అల్లు అర్జున్ ఉన్న ఫ్లోర్కి వెళ్ళడం పోలీసులు రిలీజ్ చేసిన ఫుటేజ్లో అయితే క్లియర్గా కనపడింది. సో ఆ క్లారిటీని కూడా పోలీసులు అల్లు అర్జున్కి ఇచ్చి అల్లు అర్జున్ నుంచి కొంత సమాచారాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి కూడా ఈరోజు చూడొచ్చు మనం. అల్లు అర్జున్ అయితే తన నివాసానికి చేరుకున్నారు. అల్లు అర్జున్ నివాసం నుంచి 10 టీవీ స్క్రీన్ మీద లైవ్లో చూడొచ్చు. స్క్వాట్ వాహనం చిక్కడపల్లి పిఎస్ నుంచి వేగంగా
ఇంటికే చేరుకుంది. అల్లు అర్జున్ ఇంటికే, ఎటువైపు కూడా వెళ్ళలేదు. సంధ్యా థియేటర్కి వెళ్తుందని భావించినప్పటికీ కూడా అటువైపు పోలీసులు ఆ వాహన శ్రేణిని మరలించలేదు. ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి అల్లు అర్జున్ చేరుకున్నారు. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్, అలాగే అల్లు అర్జున్ టీం, లీగల్ టీం కూడా ఆయనతో పాటు ఉంది. అందరూ కూడా ఇప్పుడు మరొకసారి లాయర్లు, అడ్వకేట్లు అందరూ కూడా మళ్ళీ లీగల్ టీం అంతా కూడా క్షుణ్ణంగా అల్లు అర్జున్ విచారణలో ఏం జరిగిందనేది అల్లు అర్జున్ నుంచి సేకరించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానిలో భాగంగానే అల్లు అర్జున్ లీగల్ టీం అంతా కూడా అల్లు అర్జున్తో భేటీ అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ క్రమంలోనే ఈరోజు విచారణ జరిగినటువంటి విధానం, పోలీసులు అడిగిన ప్రశ్నలు, అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలు అన్నీ కూడా అడ్వకేట్ ముందు, వాళ్ళ టీం ముందు అల్లు అర్జున్ చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది.